హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రషి 143 అండ్ ప్రెసెంట్ అయితే దుల్పేట్కి అయితే వచ్చిన. దుల్పేట్లో ధ్రువ్ సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చిన అండి. ఇక్కడ క్రేజీ అప్డేట్ అయితే ఉంది మనకి. మన ఐడియల్స్కి అయితే కలరింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. కలర్స్ ఎంతవరకు అయితే వచ్చినాయి అని ఏమేమి అని ఎట్ల వరకు వర్క్ చేసారు, ఎట్లుంది వర్క్ ఎట్లుంది అనేది డీటెయిల్గా చూపిస్తా. నాకు కూడా మస్తు అనిపిస్తుంది, ఇంట్రెస్ట్. ఇన్ని రోజులు వచ్చినా కానీ ఒక వీడియో కవర్ చేయలేదు. అండ్ ఇది నా ఫస్ట్ విజిట్ ఇక్కడికి, మన ధ్రువ్ సింగ్ కళాకార్కి. వినాయకులు అయితే క్రేజీ ఉంటాయి, అన్నీ సేమ్ మోడల్ ఉంటాయి, యూనిక్ మోడల్. ప్రతి ఇయర్ అన్న వాళ్ళ దగ్గర అయితే సేమ్ మోడల్ ఉంటుంది, యూనిక్ మోడల్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. దుల్పేట్లో క్రేజీ మోడల్స్ అంటే వీళ్ళ దగ్గర ఉంటాయి. దానికి కూడా పెయింటింగ్ కూడా డీటెయిలింగ్ చేస్తారు, అని మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూపిస్తారు. చూడండి, చిల్ అయిపోండి. అండ్ ఇది వచ్చి ఎంట్రన్స్ అండి. ఇక్కడ వర్క్ నడుస్తుంది మనకి. ఇక్కడ ఐడియల్స్ అయితే స్టార్టింగ్ నుంచి హైట్ వైజ్గా పెట్టారు. అండ్ ఇక్కడ మనకు నార్మల్ పెయింటింగ్, ఐస్ పెయింటింగ్, ఇంకా చాలా పెయింటింగ్ అయితే పెండింగ్ ఉంది. ఇక్కడ చిన్న విగ్రహాలకి పెయింటింగ్ ఇంకా కంప్లీట్ చేయలేదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 6 feet వినాయకులు అయితే ఇక్కడ ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇవి వచ్చేసి మోడల్స్. ఒకటి వచ్చేసి ఇట్లా నార్మల్గా చైర్లో కూర్చొని, అండ్ ఇక్కడ ఒకటి వచ్చేసి మన ఫ్లవర్, కమలం ఫ్లవర్ పైన కూర్చొని ఉందండి. ఇది వచ్చి కూడా నార్మల్గా కూర్చొని సిట్టింగ్ టైప్లో ఉంది. మహారాజ్ కుర్చీలో కూర్చొని ఉన్న విగ్రహం ఇది. అండ్ ఈ విగ్రహాన్ని కూడా ఫుల్ అంటే చాలా కలరింగ్ పెండింగ్ ఉంది మనకు. గోల్డ్ వర్క్ అనేది, ఫినిషింగ్ వర్క్, ఆభరణాల వర్క్ అయితే ఫినిషింగ్ చాలా పెండింగ్ ఉంది. అండ్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకోండి, దగుడు సేట్ గణేష్ మనకు చాలా అంటే చాలా క్యూట్గా, అంటే నీట్గా డిజైన్ చేసిరు. మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. చూసిరు ఎట్లా డిజైన్ చేసిరు, ఫేస్ చూడండి, ఐస్ చూడండి, ఎంత క్యూట్గా డిజైన్ చేసిరు. మొత్తము మస్తు అంటే మస్తు చేసిరు డిజైన్ అయితే చూడండి. అండ్ ఇక్కడ ఇంకా మనకు వచ్చేసి పంచ వర్క్ అయితే కాలేదు, అండ్ ఆభరణాల వర్క్ కూడా కాలేదు. మనకు నార్మల్గా డీటెయిల్ అంటే ఫాస్ట్గా అయిపోయే కలరింగ్ మాత్రం కంప్లీట్ చేసేసుకున్నారు. ఇయర్స్ చూసుకోండి, ఇయర్లో క్రేజీ డిజైన్ నెమలి మనకు ఆ చెవులలో అయితే మనకి చెవు పైన నెమలి డిజైన్ ఇచ్చేసారు. మొత్తం పింక్ కలర్ అయితే వేసేసి దానికి. ఇక్కడ సైడ్ కూడా సేమ్ నెమలి ఇచ్చేసి పింక్ కలర్ అయితే వేసేసారు. కండవ వచ్చేసి ఇప్పుడైతే బ్లూ కలర్ అయితే వేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ ఆభరణాలు అయితే కలరింగ్ కాలేదు. అండ్ మనకు అక్కడ ఫేస్ పైన చూసుకోవచ్చు, త్రిశూలం లాగా బొట్టుది సింబల్ పెట్టేసి మొత్తం డిజైన్ అయితే ఈ విధంగా ఇచ్చేసి స్టోన్ వర్క్స్ లాగా ఇచ్చేసారు. క్రేజీ అంటే క్రేజీ ఉంది. కూర్చొని ఉన్న దగుడు సెట్ వినాయకుడు అండి, మనకు కూర్చొని ఉంటాడు దగుడు సెట్. చాలా బాగుంది, చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. విగ్రహం అయితే చూడండి, ఐస్ చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బిగ్ బాస్ గణేష్ అండి. బిగ్ బాస్ గణేష్ అంటారంట అన్న వాళ్ళు, ధ్రువ్ సింగ్ కళాకారులు. ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే మస్తు వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో ఒక ముని ఋషి ఉన్నాడు మనకు అక్కడ రైట్ సైడ్లో వచ్చేసి. అండ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ అయితే మస్తు ఇచ్చారు, గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు. మొత్తము గోల్డ్ వర్క్ చూసుకోవచ్చు కూడా, మస్తు ఇచ్చారు గోల్డ్ వర్క్ కూడా. అండ్ ఇక్కడ మన వినాయకుడు కూడా యాస్టీజ్ మనకు ఐస్ చూసుకోండి, ఐస్ అయితే మొత్తం బ్లూ కలర్తో చేసేసారు, మస్తు అనిపిస్తుంది. అండ్ ఇయర్స్ వచ్చేసి పింక్ కలర్తో కంప్లీట్ చేయడం జరిగిందండి. అండ్ దీనికి కండువ వచ్చేసి కూడా మనకు పింక్ కలర్లో అయితే వేసేసారు. అండ్ ఈ విగ్రహాన్ని కూడా చాలా పెయింటింగ్ అయితే ఇంకా ఇన్కంప్లీట్ ఉంది, కావాల్సింది ఉంది, ఇంకా పెయింటింగ్ అయితే చేస్తారు. అండ్ మళ్ళీ మనం పెయింటింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ విజిట్ అయ్యి మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను. అండ్ ప్రస్తుతం మనకి ఇప్పుడు ఉన్న అప్డేట్ అయితే ఇది, ఇక్కడ వరకు అయితే పెయింటింగ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి బిగ్ బాస్ గణేష్. అండ్ చూడండి క్రేజీ ఉంటుంది. అండ్ బిగ్ బాస్ జంబో గణేష్ అంట. ఇక్కడ సైడ్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ విగ్రహం, పెద్ద విగ్రహం అండి. ఈ షెడ్లో క్రేజీ ఉంది కదా చూడండి. ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత భారీగా ఉంది అసలు. ఈ వినాయకుడికి అయితే బ్యాక్గ్రౌండ్ ఒక రేంజ్లో ఉంది. మొత్తం ఫ్లవర్స్ టైప్లో డిజైన్ వచ్చేసి మొత్తం లాంగ్ నుంచి చూపిస్తా చూడండి ఒకసారి. మొత్తం బ్యాక్గ్రౌండ్ హైలైట్ వచ్చేసింది, భారీ బ్యాక్గ్రౌండ్. అండ్ ఆ పైన కూడా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఇంకా ఉంది, అది తీసి పక్కకు పెట్టారు, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఈ వినాయకుడి కూడా మస్తు పెయింటింగ్ అయితే పెండింగ్ ఉంది. ఐస్, ఇయర్స్, మనకు ఆభరణాల పెయింటింగ్ కూడా. ఆ పెయింటింగ్ కూడా అనేది మనకు మిక్స్డ్ కలర్స్లో వస్తుంది మొత్తం వినాయకుడికి. చాలా నీట్గా బ్యూటిఫుల్, కలర్ఫుల్ వినాయక్ అంటారు కదండి, ఆ టైప్లో కలర్ఫుల్ వినాయకుడు లాగా చూపిస్తున్నారు. మొత్తము ఒక కలర్ అని కాదు, ఒక కలర్ మీద డిపెండ్ అవ్వడం కాదు, చాలా వెరైటీస్ ఆఫ్ కలర్తో అయితే నింపేయడం జరుగుతుంది వినాయకుడిని. చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుంది. ఐస్ అయితే మస్తు అట్రాక్టింగ్గా కనబడుతుంది చూడండి. మనకు విగ్రహం అయితే చాలా భారీ విగ్రహం ఇది, కూర్చొని ఉంది విగ్రహం. అండ్ ఆ పైన వచ్చి చూసారు కదా, ఆ పైన వచ్చేసి బ్యాక్గ్రౌండ్ తీసేసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉంది, కింద ఉంది. ఆ పైన అనేది ప్లేస్ సరిపోక ఇప్పటికే చాలా అనేది చాలా భారీగా ఉంది, హైట్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి అది పెట్టడం జరిగింది చూడండి, మనకు కింద పెట్టారు. దాని పైన బ్యాక్గ్రౌండ్ కలర్స్, మిక్స్డ్ కలర్స్, ఫ్లవర్స్ డిజైన్స్ మొత్తం డీటెయిలింగ్ ఇచ్చేసారు మనకైతే అన్నవాళ్ళు. మస్తు అనిపిస్తుంది. ఇది కూడా చూస్తుంది, కలరింగ్ చూస్తుంటే అసలు కలరింగ్కే మస్తు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసి ఇంకా ప్రిపేర్ అవుతున్న విగ్రహాలు మనకు వచ్చేసి జంబో ప్యాక్ గణేష్, బిగ్ బాస్ జంబో ప్యాక్ గణేష్ అంటారంటే వీటిని. చూసుకోండి మస్తు అనిపిస్తుంది. అండ్ లోపల సైడ్ కూడా మనకు చూసుకోవచ్చు విగ్రహాలు ఉన్నాయి, చాలా ప్రిపేరింగ్లో ఉన్నాయి ఇంకా మనకు. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ విగ్రహం అండి ఇది. ఇక్కడ చూసుకోండి, బిగ్ బాస్ జంబో గణేష్.
ఈ వినాయక్ వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ మోడల్, అండ్ ఈ వినాయక్ కూడా వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ మనం చూసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మోడల్స్ ఈ రెండు వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్వి. అండ్ ఇక్కడైతే మనకి ఇంకా ప్రిపేర్ చేసిన విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నాయి చూడండి, ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నాయి అన్ని. ఇవి కూడా పెయింటింగ్ స్పీడ్గా చేసేస్తారు మ్యాక్సిమం. బుకింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది, మనకు చాలా వరకు బుకింగ్స్ కూడా అయిపోయినాయి. అండ్ ఇక్కడ నుంచే చాలా ఫేమస్ ప్లేసెస్కి అయితే వినాయకులు అయితే తీసుకెళ్తారండి. ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ వినాయకులు అయితే ఉండడం జరిగింది మనకు. ఈ షెడ్ల నుంచి వాళ్ళు వినాయకుడిని ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆ బుక్ చేసుకున్న వాళ్ళు వచ్చేసి పర్టికులర్గా వాళ్ళు విగ్రహం దగ్గరకు వచ్చి అక్కడ టైం స్పెండ్ చేసి మరి చూసి మరి కలరింగ్ డీటెయిలింగ్ వేయించుకుంటారు మొత్తం విగ్రహానికి. ఎప్పుడైనా కానీ వాళ్ళు నీట్గా వర్క్ ఉంటుందండి వాళ్ళది. ఎప్పుడైనా చూసుకోవచ్చు, నీట్గా చేసుకుంటారు వర్క్. మస్తు అనిపిస్తుంది వర్క్ చూస్తుంటే కూడా. అక్కడ స్టార్టింగ్లో కూడా మనకు చూపించాం కదండి, అవి కూడా కంపల్సరీ మనకు ఒక 2 daysలో వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం ఒక 2-3 daysలో మళ్ళీ వచ్చి ఇక్కడ ఒక వీడియో అయితే కవర్ చేస్తాను. అప్పటిలోపు మనకు ఫుల్ కవరింగ్ అయితే అయిపోతుంది. ఫుల్ కలరింగ్ అయిపోయిన తర్వాత చూస్తే ఎట్లుంటుందో నాకు కూడా చూడాలని ఉంది, వెయిట్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసిన ప్రస్తుతం అప్డేట్ అయితే ఇదండి. మీకు చూసారు కదా, మస్తు అనిపిస్తుంది. ఒక్కొక్క వినాయకుని చూస్తుంటే అసలు క్రేజీ అనిపిస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ గణేష్, బిగ్ బాస్ జంబో గణేష్ అంటారంట. అంకుల్ అయితే పేరు చెప్పిండు, ధ్రువ్ సింగ్ కళాకార ఓనర్ అంకుల్ అయితే చెప్పడం జరిగింది. క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి మొత్తం విగ్రహాలు. చూడండి, బుక్ చేసుకోండి, ఇక్కడికి షెడ్కి కూడా రండి, కనుక్కోండి. అన్ని కాంటాక్ట్స్ అన్ని వాళ్ళు డీటెయిల్గా చెప్తారు, అన్ని డీటెయిల్స్ కూడా చెప్తారు వాళ్ళు. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. మళ్ళీ కొత్త అప్డేట్తో కలుద్దాం. బాయ్.